यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजामय परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। నమస్కారం. మీరు చూస్తున్నారు ప్రభాకర్ సెట్స్కి స్వాగతం. ఈరోజు ఒక న్యూస్ బయటకు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. తిరుపతిలో మనం ఎంతో భక్తిగా ప్రసాదం స్వీకరించారు. తిరుపతి లడ్డూలో పశువు కొవ్వులు తీసి కొవ్వుని నూనెగా వాడారండి. నెయ్యిలో కలిపి వాడారు. అది కడాన తిరుమల లడ్డు కూడా నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని. ఏది గీకు బదులు ఈరోజు స్వచ్ఛమైన గీ తెమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం. నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. అల్టిమేట్గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. ప్రపంచం అంతా మన దగ్గరికి వచ్చే పరిస్థితికి వచ్చారు. అలాంటప్పుడు వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇది కూడా అది స్వయంగా చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. తర్వాత అది ల్యాబ్ టెస్ట్ పంపిస్తే అది సత్యం నిరూపణ అయింది. అయితే చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఏదైనా చర్య తీసుకుంటారా అని అడిగితే మాత్రం చర్య తీసుకునే లక్షణాలు అయితే కనిపించట్లేదండి. అంతకుముందు గుళ్ళు విరగొట్టారని ఎలక్షన్ చేయాలని చెప్పారు, కానీ చర్య తీసుకుంటామని చెప్పలేదు. దాని మీద కనీసం ఖండించారు. ఈ విషయంలో అయితే ఖండించాను అని కూడా అనట్లేదు. ఇటువంటి చర్య తీసుకోరండి. ఇలాంటి చర్య తీసుకోకుండా ఉంటే భవిష్యత్తులో కూడా ఇలాంటివి చాలా జరిగే అవకాశం ఉంది. ఇది మనం గుర్తించాలి. గుర్తించకపోతే మన సనాతన ధర్మాన్ని సర్వనాశనం చేస్తారు. ఎవరి మతం వాళ్ళ గొప్పది, కానీ ఒక హిందువులకే మన మతం మన ధర్మం మనకు గొప్పది కాదు, మిగిలిన వాళ్ళందరికీ గొప్పదే. మనం దీన్ని గుర్తించి మనల్ని కాపాడుకోవాలి. లేదంటే బంగ్లాదేశ్లో ఏ పరిస్థితి అయితే జరుగుతుందో అది పరిస్థితిలో మనం కూడా ఉన్నాం. కొన్ని రాష్ట్రాల్లో న్యూస్ చూసి తెలుస్తుంది. నేషనల్ న్యూస్ చూడండి. మనకి కూడా జరగడం పెద్ద దూరంలో లేవు, మనం దగ్గరలోనే ఉన్నాం. ఒక 4-5 సంవత్సరాలు, లేదంటే మహా 10 సంవత్సరాలు, అంతకుమించి ఎక్కువ సమయం లేదు. మేలుకుంటే మంచిది, మేలుకోకపోతే పోతాం. అందం ఎవరు మిగలరు. దయచేసి గుర్తించండి. ఈ సమస్యను ప్రభుత్వం చేయకపోతే చేయించుకోవాలి. చేయించుకోకపోతే వీళ్ళు మర్చిపోతారు. వీళ్ళకి అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళ సొంతదేం కాదు. నేనైతే ట్వీట్ చేసి పెట్టాను, కానీ నాది అంత ఫాలోయింగ్ ట్విట్టర్ అకౌంట్ అయితే కాదు. ఎవరు చూడరు కూడా. నేను చాలా ట్వీట్స్ చేశాను అంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారికి, కానీ అది ఎప్పుడు చూడలేదు. ఇది కూడా చూస్తారన్న నమ్మకం అయితే నాకు లేదు. నమస్కారం.